శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. క్రైస్తవునికి ప్రార్థన ఎంతో శక్తివంతమైన సాధనం. సులువైన భాషలో చెప్పాలంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే మన సంతోషం, దుఃఖం, వేదన, శోధన, కష్టం, నష్టం దేవునితో పంచుకోవడానికి సులువైన సాధనం ప్రార్థన. మన ఆనందాన్ని, విషాదాన్ని దేవునితో పంచుకోగలిగితే ఆయన తన వాక్యం ద్వారా మనకు శాంతి సమాధానాలు అందిస్తాడు. అంతేకాదు మనం చేసే ప్రార్థన దేవుణ్ణి మహింపరచడమే కాక మన అవసరాలను పొందుకునేందుకు కూడా గొప్ప మార్గం. మంచి ప్రార్థనా పరులుగా ప్రార్థనా జీవితం జీవించడం ద్వారా దేవుని బిడ్డలుగా మనం దేవుడు అందించే రక్షణ భాగ్యాన్ని పొందుకోవచ్చు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ఉపయోగాలను మనం తెలుసుకోగలిగితే తద్వారా ప్రార్థనలో దాగి ఉన్న శక్తిని మనం పొందుకోవచ్చు. మంచి ప్రార్థనా పరునిగా మనం దేవునితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. ప్రార్థనలో దాగి ఉన్న శక్తిని తెలిపే 5 ప్రాముఖ్యమైన విషయాలను బైబిల్ నుండి ఈ దినం మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరుడ, సహోదరి, ఎబెనేజర్ గాస్పెల్ టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ అనుదిన వాక్య ధ్యానాలు నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకుని మీ స్నేహితులకు, మీ కుటుంబస్తులకు, బంధువులకు పరిచయం చేయండి. ఆత్మీయంగా మీరు బలపడండి. అనేకులు ఆత్మీయంగా బలపడడానికి సహకరించండి. ప్రార్థనలో దాగి ఉన్న శక్తిని తెలిపే 5 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది నిరంతరం ప్రార్థించాలని వాక్యం సెలవిస్తుంది. రెండవది ప్రార్థన దేవుని మహింపరుస్తుంది. మూడవది సమస్యలను అధిగమించడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. నాలుగవది మన అవసరతలను దేవునికి తెలియచేయడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ఐదవది ప్రార్థన ద్వారా మన పట్ల దేవునికి గల చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ విషయాలను మరింతగా మనం
ధ్యానం చేసినట్లయితే, మొదటిది నిరంతరం ప్రార్థన చేయాలి. 1 దశలోనిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు, అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 67వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం పరిశీలించినట్లయితే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. చింతించక సంతోషంతో ఎడతెక్క విజ్ఞాపన ప్రార్థన చేయమని, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఈ వాక్యాలు మనకెంతో స్పష్టంగా చెప్తున్నాయి. అంతేకాక విసుకక నిత్యము ప్రార్థించాలని యేసయ్య ఒక చక్కని ఉపమానాన్ని కూడా లూకా సువార్త 18వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన దేవుణ్ణి మహింపరుస్తుంది. అన్నా ప్రవక్తి 87 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నిలిచి ఉపవాస ప్రార్థనతో రాత్రింబగల్లో దేవునికి సేవ చేసిందని లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థనలతో అవకాశం ఉన్నంత వరకు ఉపవాస ప్రార్థనతో దేవునికి మహిమకరంగా నిలవాలి. అంతేకాక దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలకు, మేలులకు ప్రార్థన ద్వారా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించిన వారం అవుతాం. మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రార్థన సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. నాడు గెత్సెమనే తోటలో యేసయ్య పేతురుతో, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థించండి అని చెప్పాడు. మనము మన జీవితాల్లో, కుటుంబాల్లో సాతాను శోధనలు ఏ వైపు నుండి వస్తాయో గుర్తించలేము. కాబట్టి ఏ శోధన మనల్ని, మన కుటుంబాలని వేధించకుండా మెలకువ కలిగి ప్రార్థించాలి. కొన్ని సమయాల్లో మనం ఎంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. జీవితంలో ముఖ్యమైన ప్రతి నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థించాలి. తద్వారా దేవుడు మనం తీసుకున్న నిర్ణయాల్లో కలుగు చేసుకుని తన చిత్తం నెరవేరేలా కార్యం చేస్తాడు. నాలుగవది, మన అవసరతలను దేవునికి తెలియజేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు గనుక మనం పరిశీలించినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అనే లేఖన భాగాలు మన అవసరతలు దేవునికి తెలియపరచమని చెప్తున్నాయి. యేసయ్య మన ప్రియ పరలోకపు తండ్రి, మనం ఆయన కుమారులం, కుమార్తెలం. ప్రతి తండ్రి తన బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అందించాలని కోరుకుంటాడు. అలా అని ఈ వాక్యాలకు అర్థం మనం మన తండ్రిని అడిగిన ప్రతిదీ పొందుకుంటాం అని కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో చెప్పిన రీతిగా మనం అడిగిన వాటిలో సముచితమైనవి, ఉన్నతమైనది, మన ఎడల దేవుని చిత్తములో ఉన్న ప్రతి ఒక్కటి మనకు తప్పక దయచేస్తాడు అని గ్రహించాలి. 5వది, ప్రార్థన ద్వారా మన ఎడల దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. 4 సువార్తలను కనుక పరిశీలించినట్లయితే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసయ్య తాను చేసే ప్రతి పనిలో తనకు సరి అయిన మార్గం చూపించమని తన తండ్రిని ప్రార్థించాడు. తన ఎడల దేవుని చిత్తాన్ని నెరవేర్చమని, అనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని తన జీవితాన్ని తన తండ్రికి అప్పగించాడు. తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు. 33 ఏళ్ల తన జీవితాన్ని సిలువమానుకు అప్పగించాడు. యేసయ్య ఏ విధంగా అయితే ప్రతి విషయంలో తన తండ్రిని ప్రార్థించాడో, మనము అదే విధంగా మన జీవితాల్లో యేసయ్యను కలుగు చేసుకోమని ప్రార్థించాలి. ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించాలి. తద్వారా దేవుడే మనకి తోడేయండి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థనలో ప్రాముఖ్యతను గ్రహించి మనము నిరంతరం ప్రార్థిద్దాం. నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని తండ్రిని వేడుకుందాం. తద్వారా యేసయ్యే మనం ప్రయాణించవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఏ శోధనలు దరిచేరకుండా మనం చేరుకోవాల్సిన గమ్యానికి
క్షేమకరంగా నడిపిస్తాడు. మన జీవితాల్ని నూరంతలుగా ఫలించేలాగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఎడతెగక నిరంతరం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. మన జీవిత అవసరాలతో పాటు ఆత్మ సంబంధిత అవసరాలను కూడా యేసయ్య నుండి పొందుకున్నాం. ఆ విధంగా పొందుకోవడానికి ప్రభు తన కృపను ధన్యతను మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశుభములకు కారణభూతుడా, మా పరలోకపు రాజా, నీ కృపగల పాదములకు వందనాలు, స్తోత్రాలు. మరొక దినమందు నీ పాదసన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినమున ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రార్థన చేయడం వల్ల మాకు వచ్చే ఫలితాలు ఏంటన్న విషయాలను మేము ధ్యానం చేసాం యేసయ్యా. ప్రార్థన ద్వారా తండ్రి నీ చిత్తాన్ని మేము తెలుసుకోగలుగుతున్నాం. ప్రార్థన ద్వారా నిన్ను మహింపరచగలుగుతున్నాం. ప్రార్థన ద్వారా శోధనలు మేము జయించగలుగుతున్నాం. నీతో మేము ప్రత్యేకంగా మాట్లాడగలుగుతున్నాం యేసయ్యా. నీకు సమీపస్థంగా ఉండడానికి నువ్వు మాకు ఇచ్చావు. నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని కూడా సుశాబ్దాలుగా మార్చగలం అని ఈ దినమున నువ్వు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను దర్శించండి. ప్రార్థన వీరులుగా తయారు చేయండి. రోదన చేసే వీరులుగా, గోజాడేవారుగా, అంగలార్చేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, అనేకుల కొరకు ప్రభా నీ సందులో మొరపెట్టేవారుగా నీ బిడ్డలు సిద్ధపరచండి. నీ బిడ్డల జీవితాల్లో ప్రార్థన జీవితం లోపించినట్లయితే ఈ దినం నుంచినే సరే ప్రభా నీ సందులో మోకరించేవారుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా సమస్తమును ప్రభాతాన్ని గెలుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. జయ జీవితాల్లో నీ బిడ్డలకు దయచేయండి. అనారోగ్యాల నుంచి, బలహీనతల నుంచి నీ బిడ్డలను విడిపించండి ప్రభా. శారీరకమైన బలహీనతలను జయించేవారుగా మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన బలహీనతలను కూడా జయించేవారుగా నీ బిడ్డలు ఉండడానికి కృపను అనుగ్రహించమని, వారి ఉద్యోగాల్లో, వారి పనుల్లో, వారి ప్రయాణంలో, వారి చదువుల్లో జయమును అనుగ్రహించమని, మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సవాసమును మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మీయావల్, చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మీయావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా
కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.